నమస్తే ప్రజలకు. ప్రజలు ప్రతిరోజు శ్రమిస్తూనే ఉంటారు, శ్రమిస్తున్నారు. ఈ ప్రజలు కొంతమంది ఉద్యోగులు, కొంతమంది వ్యాపారులు, ఇంకా చేతి వృత్తులతో కొనసాగిస్తున్నారు, జీవిస్తున్నారు. ప్రభుత్వ వైఖరి ఎలా ఉందంటే, జీవించే ప్రజలు ఏ విధంగా జీవించండి, ఒక్కొక్కసారి మాకు కరెక్ట్గా పన్ను కట్టాలి, జిఎస్టీ కట్టాలి, ఎక్కడ ఇబ్బందులు లేకుండా సేల్ ట్యాక్స్ కట్టాలి, ఆదాయపు పన్ను కట్టాలి, ఇవన్నీ రకరకాలుగా జోడిస్తూనే ఉన్నారు, కడతానే ఉన్నారు ప్రజలు. మరి ఈ ప్రజల్లో ఒక చైతన్యం రాకపోవడం ఏంటంటే, ప్రభుత్వ పరంగా సబ్సిడీలు, ప్రభుత్వ పరంగా ఎన్నో సబ్సిడీలు కొంతమందికి మాత్రమే అందుతూ, ఆ కొంతమంది మాత్రమే మళ్ళీ ఈ అప్పులను, ఈ సబ్సిడీ రుణాలను క్లారిటీగా సబ్సిడీ రుణాలంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు వచ్చే సబ్సిడీ రుణాలు కాదు. కొంతమందికి సబ్సిడీ రుణాలు లక్షల్లో కోట్లల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తూ, వాళ్ళు కట్టలేకపోతే 7,000 కోట్ల రూపాయలు మీకు తోసేస్తున్నాం, 6,000 కోట్ల రూపాయలు మీకు తోచేస్తున్నాం, 1,500 కోట్ల రూపాయలు మీకు తోసేస్తున్నామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వాలు ఈ విధానంలో. మరి ప్రభుత్వం రాష్ట్రాలలో ఎక్కడైనా కేంద్ర పథకాలు అమలు చేస్తాయి అంటే, దాదాపు ఈ మధ్య కాలంలో, మనకు తెలిసిన కాలంలో 12 సంవత్సరాల సుదీర్ఘ పాలనలో ఎక్కడ కూడా కేంద్ర పథకాలతో రాష్ట్ర పథకాలతో ప్రజలకు చేకూర్చిన దాఖలాలే లేవు. ఇది వాస్తవ రేఖలు, ఇది బాగా ప్రజలు గమనించాలని కూడా తెలియజేస్తుంది.